హలో గైస్, వెల్కమ్ బ్యాక్ పబ్లిక్ బాయ్ సిద్ధు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను చెప్పాను కదా, పోలాల అమావాస్య అండ్ బడ్గది చెప్పలే, నేను చెప్తున్నా ఇప్పుడే. బడ్గది కూడా యాడ్ చేసినాం దాంట్లోనే వీడియో. ఇక వీడియో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం. వీడియో చూసి మీరైతే ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీడియో చూసి. ఇక నేనైతే బయట వచ్చిన, మస్తు వెదర్ ఎట్లా ఎగ్దాం ఉంది కదా, స్నో లెక్క చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఆ చినుకుల కోసమే నేను బయట వచ్చి వీడియో చేస్తున్నా. చూసుకోవచ్చు మొత్తం వెదర్ ఎట్లుందో చూసుకోవచ్చు. మొత్తం పాక్ వచ్చినట్టున్నది మొత్తం. ఓకేనా గైస్, వీడియో మాత్రం చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి డబ్బింగ్ ఇస్తున్నాం గైస్. ఈరోజు మా ఊర్లో పోలాల అమావాస్య జరుపుకుంటున్నాం. చూసుకోవచ్చు ఇక్కడ మా ఇంట్లో భజన చేస్తున్నారు. అందరూ మా ఇంటికే వచ్చేస్తారు. ఇటు మా పాత ఇంటి సైడ్ వచ్చి భజన చేస్తారు. భజన చేసి మళ్ళీ ఎడ్ల ముంగటి నుంచి భజన చేసుకుంటా ఎడ్లు ఎన్నుకుంటాయి గాయస్. ఎడ్లను పట్టుకొని మా మామయ్య అండ్ పెద్దనాన్న కూడా వెనకొస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మామయ్య అవును, వెనక సైడ్ మా పెద్దనాన్న. నేనైతే చక్కెర మర్చిపోయినట్ట తాతయ్య, నేను పోయి మళ్ళీ తీసుకొస్తున్నా. ఇక్కడ మా బేబీ అన్నట్టు మరదలు అవుతుంది, ఆమె వస్తా అన్నది, తీసుకుపోతున్నాను నేనే. ఇక ఎడ్లు చూసుకోవచ్చు, రోడ్ అయితే చాలా గలీజ్ ఉంది. నేను ఇట్లా డబ్బింగ్ ఇస్తున్నా, వాయిస్ మంచిగా వస్తుందో లేదో నాకు అర్థమవుతలేదు. ఇక ఊర్లో మొత్తం ఎడ్లు రావాలి గాయస్, ఒక జాగాలో ఉంటారు మొత్తం ముంగట పోయి. అటు నుంచి ఇక ఊర్లో మొత్తం ఎడ్లు వచ్చిన తర్వాత వాళ్ళు పోచమ్మ సైడ్ వెళ్ళొస్తారు గాయస్. పోచమ్మ సైడ్ ఎడ్లని తిప్పుకొని వస్తారు. అక్కడ ఒక కొబ్బరికాయ కొడతారు పోచమ్మ దగ్గర. కొబ్బరికాయ కొట్టి తిరిగి మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఊర్లో అందరూ వచ్చే వరకు ఇక్కడ కొందరు ఇది చెప్తారు కదా, హర హర మహాదేవ్ అనుకుంటా, అది శ్లోకాలు పాడతారు. ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి అవతల కూడా ఎడ్లు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఒక దగ్గర కలుస్తారు అన్నట్టు, కలిసి పోచమ్మ సైడ్ వెళ్తారు. ఇక్కడ ఆపమన్నారు, ఆగినాక ఫొటోస్ దిగుతా అన్నారు. తీసిన ఒక 2-3 ఫోటోలు తీసిన వాళ్ళవి. ఇక అటు స్ట్రేట్గా పోచమ్మ సైడ్ వెళ్తారు. ఇంకొన్ని ఇక్కడ శ్లోకం చెప్పిన కదా, హరహర మహాదేవి, ఇక్కడ కూడా కొన్ని ఇక ఎక్స్పర్ట్ వస్తున్నారు అన్నట్టు, ఆ శ్లోకం పాడే ఎక్స్పర్ట్ ఆయన వచ్చి ఇప్పుడు కొన్ని చెప్తారు. మేము అన్నాడు ఇప్పుడు హరహర మహాదేవ్ అని. ఈరోజు ఇంకో ఆయన ఆ సైడ్ ఉన్నట్టు లుంగి వేసుకొని హెడ్లైన్ కాస్తున్నాడు ఆయననే. कौन वाले जानी मत कौन दोन करा कौन तीन करा आमचे गुरुंजन में 5 केले हनंदले 5 बनवा बिडा समुद्र बलपे दादा हर बले हरो महादेव सारा पेला गाबर दम बलपद्रला बैला लेना मारो दे हमारे हरते हर बोले नमन कोड़ा पर्वत हरो ఇక టెంపుల్ సైడ్ వెళ్తున్నాం మేమైతే. ఆ ఎడ్లు తీసుకొని వాళ్ళు పోచమ్మ సైడ్ వెళ్ళారు. మేము ఇప్పుడు టెంపుల్ సైడ్ వెళ్తున్నాం. చూసుకోవచ్చు రోడ్ చాలా గలీజ్ ఉంది. ఇక్కడ ఎక్కుడే బాగా వర్షం ఉంది, స్లిప్ అవుతుంది కాలు మొత్తం. ఎందుకంటే వర్షం వచ్చింది నైట్, వర్షం వల్ల మొత్తం ఇట్లా గలీజ్ అయిపోయింది. ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసి కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపల వెళ్ళాము. ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్ దగ్గర ఇది తులసి చెట్టుకు అండ్ ఈ జెండాకు మొక్కుకొని లోపల వచ్చి ప్రదక్షిణలు చేసి ఇక్కడ భజన స్టార్ట్ చేసిండ్రు. భజన దగ్గర చూసుకోవచ్చు చాలామంది ఉన్నారు. ఇక టెంపుల్ లోపల చూసుకోవచ్చు మా తాతయ్య పూజ చేస్తున్నాడు టెంపుల్ లోపల. ఇప్పుడు ఎడ్లకు బొట్టు ఇంత ఒక అది ఆకు ఉంటుంది కదా, ఆ ఆకులో తీస్తారు. ఆకులో తీసి ఎడ్లకు పెడతారు. ఇక్కడ చూసుకోవచ్చు భజన. టెంపుల్ సైడ్ నుంచి అయితే ఎడ్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పోచమ్మ టెంపుల్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్ దగ్గర వచ్చిన తర్వాత అన్ని ఎడ్లకు బొట్టు పెడతారు అన్నట్టు. బొట్టు పెట్టి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళి వాటికి ఈ ప్రసాదం పెడతారు. మొక్కుకొని ప్రసాదం పెట్టి ఇక అయిపోతుంది పూజ. ఇంతే పోలాల అమావాస్య.
ఇక ప్రజెంట్ అయితే మేము మా ఇంటి సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు భజన చేసుకుంటా. ఇంటికాడ హారతి ఇచ్చి ముగిస్తారు. రేపు పొద్దున బడగ వీడియో. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మాత్రం ఇది బడగ అంటారు కదా, బడగ అన్నట్టు ఇటు వాక్ సైడ్ ఇక అందరూ ఒక దగ్గర కలుస్తారు అన్నట్టు. ఆ గుడెం మీద కూడా నుంచి వస్తున్నారు. ఇక కలిసి వాగు సైడ్ వెళ్తారు గాయస్. వాగు సైడ్ మళ్ళా వాగు సైడ్ వెళ్ళి ఆ బిందెలో అనేది ఆసరా అనేది ఉంటుంది గాయస్. అది దోసకాయలు ఏమేమో ఉంటుంది వాళ్ళది. అది వాగులో పడేస్తారు అన్నట్టు. వాగులో పడేసి అక్కడ కొంచెం సేపు బతుకమ్మ ఆడతారు గాయస్. వాగు దగ్గర ఒక రౌండ్ వేస్తారు. ఒక రౌండ్ వేసి బతుకమ్మది అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ కాడ, అంటే ఎప్పుడు లేని ఈ ఇయర్ ఇది బ్యాన్ చేశారు, అందుకోసమే టెంపుల్ కాడ కూడా చేస్తున్నారు అన్నట్టు. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ బతుకమ్మ ఆడతారు కాసేపు. ఇక్కడ బతుకమ్మ ఆడి ఆ టెంపుల్ కాడ వెళ్ళి ఆడతారు. ఆయన క్యాసో కొడుతున్నారు కదా, ఏ సాంగ్ క్యాసో కొడుతున్నారు ఒకసారి కామెంట్ చేయండి గాయస్. వీడియో కింద నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఇచ్చి పడేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముంగట ఉంటా. అంతవరకు సెలవు.